అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభమైన ఘనమైన మహోన్నతమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ మంచి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఇది ఆసాపు కీర్తన. ఆసాపు దేవుని సన్నిధానంలో ఉండేవాడు. పాడుటకును స్తుతించుటకును ఆయన్ని ఆరాధించుటకును లేవీలు ముందుండేవారు. అలా నిత్యము దేవుని సన్నిధానంలో ఉంటూ ఆయన్ని స్తుతిస్తూ కీర్తించవలసినటువంటి ఆసాపు అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అంటున్నాడు. ఎందుకలా? ఈ మధ్యకాలంలో ఒక గురూజీ కోర్టులో నిలబడవలసి వచ్చింది ఏదో కేసులో. అప్పుడు జడ్జి గారు అడిగిన సూటి ప్రశ్న ఆ గురువు గారిని, స్వామి మీరు ధ్యానం చేయడం లేదా? అది చాలా భావగర్భితమైనటువంటి మాట. స్వామి మీరు ధ్యానం చేయడం లేదా? ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు? ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? ఈరోజు దేవుని బిడ్డలుగా దేవునిలో వెదకవలసినటువంటి మనము జారిపోతున్నాం, కూలిపోతున్నాం, కుంగిపోతున్నాం. అనేక బలహీనతల్లోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని బండాలు చేసుకుంటున్నాం. మూడు బారిన జీవితం. ఇక తిరిగి లేవలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో భావోద్వేగానికి లోనై, దేవా ఎందుకు ఇలా జరిగింది? నేను నీ బిడ్డనైతే, నేను నీ కుమారునైతే, నేను నీ కుమార్తెనైతే, నీవే నన్ను పిలుచుకున్నట్లయితే నాకు అలా జరగాలి కదా, ఇలా జరగాలి కదా. ధ్యానం పక్కకు పోయింది, దరిద్రం దాపరించింది. దేవుడు పక్కకు పోయాడు, దురాత్మ వెంబడిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భావోద్వేగాలతో కూడినటువంటి ప్రార్థన, భావోద్వేగంతో కూడినటువంటి మన ఫీలింగ్స్తో దేవుణ్ణి ఏదో ఒక మిస్ప్రై చేద్దాం అనుకోవటం, ఆయన్ని భ్రమలో పెట్టాలనుకోవటం, మనం ఊగిపోయి తూగిపోయి గందరగోళమైపోయి ఆయనకి ఏదో చెమటలు పట్టించేసి దేవుడే రియలైజ్ అయిపోయి ఆయన పశ్చాత్తాపడి, అయ్యో నా బిడ్డకి ఇంత కష్టం తీసుకొచ్చేసానా అని బాధపడిపోతాడేమో అన్న ఫీలింగ్లో మనం ఫీల్ అవుతున్నాం. ఇలా ఫీల్ అవుతూ చేస్తున్నాం కనుక మనం అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఎక్కడైతే దేవుని ఎడల భయము, ఫియర్ ఉంటుందో అక్కడ మనం ఫైర్ అవుతాం, అగ్నిలా మండించబడతాం. ఎప్పుడైతే నీకు ఫియర్ ఉంటుందో నువ్వు ఫైర్ అవుతావు, చివరికి నువ్వు ఫెయిర్ అవుతావు, గొప్పగా ఉంటావు. ఇవన్నీ కాకుండా ఏదేదో లోన్లీగా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నది అయ్యే కొద్దీ నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు, అన్నిట్లో తప్పిపోతావు. ఆసాపు నేను దైవికంగా ఉన్నాను, అంతా బాగానే ఉన్నాను అనుకుంటూ ఒక్కసారి పక్కకు తిరిగాడు. భక్తిహీనులు కనపడ్డారంట. వాళ్ళు చాలా బాగున్నారంట.
ఉన్నతంగా ఉన్నారంట. నేనేంటి ఇట్లా ఉన్నాను, వాళ్ళేంటి అట్లా ఉన్నారు. దేవునితో తగాదా, దేవునితో పంచాయతీ. ఇక ఇలా మనసులో ఇది పెట్టేసుకొని ఆయన ప్రార్థించినా ఆరాధించినా దేవుడు తను అంగీకరించడంలా. కారణం ఏంటి అంటే అతను భక్తితో చేయడంలా, భయభక్తులతో ఆరాధించడంలా, భావోద్వేగంతో చేస్తున్నాడు. మిక్స్డ్ ఫీలింగ్స్, ఎమోషనల్స్. దయచేసి పిల్లరా ఒక్క విషయాన్ని ఈ సమయంలో మీకు గుర్తు చేయాలని కోరుతా ఉన్నాను. నీ యొక్క భావోద్వేగాలను దేవుడు అర్థం చేసుకుంటాడు, కానీ నీ భావోద్వేగాలను బట్టి దేవుడు పని చెయ్యడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనం తప్పు చేశామండి, కోర్టులో ముద్దాయిగా నిలబడ్డాము, జరిగిన తప్పని మనకు బాగా తెలుసు, అది క్షమించరాని నేరమని తెలుసు. ఇప్పుడు జడ్జి గారి ముందు మనం ఏదేదేదో కప్పుచ్చేసి అలా జరిగిందండి, ఇలా జరిగిందండి, అలా జరగకుండా ఉండాల్సింది, ఇలా పొరపాటు చేశానండి, అదండి ఇదండి ఇదండి అదండి ఇదండి అని ఏదేదో సర్ది చెప్తానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏడ్చేసి నువ్వు బాగా దుఃఖపడిపోయి అందరిని కూడా ఎమోషనల్గా చేసేసి నువ్వు ఎమోషనల్ అయిపోయి జడ్జి గారిని కూడా ఎమోషనల్కి గురి చేసి, అంటే భావోద్వేగానికి గురి చేసి, ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా జరిగిపోయింది అని అంటే జడ్జి గారు అన్నీ విన్న తర్వాత, అయ్యా నువ్వు చెప్పింది మంచిదే, అలా చేయకుండా ఉండాల్సింది చేశానని చెప్తున్నావు, అలాగే ఇది పొరపాటు జరిగిపోయింది, నువ్వు నా బిడ్డ లాంటివాడివి, నేను నీ తండ్రి లాంటివాడిని, నేను ఇది క్షమిస్తాను, కానీ చట్టం క్షమించదు, న్యాయదేవత ఇతని బ్రతుకనీయదు అంటారు. మెలితే దీపవాసుడు పౌలు విషయం అంటే న్యాయం పరిగెత్తిస్తుంటుంది, ఏదో జరుగుతుంది. కాబట్టి భారతీయ శిక్షా స్మృతి నుంచి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇదిగో ఈ యొక్క సెక్షన్లను బట్టి నీకు శిక్ష విధిస్తున్నాను అంటాడు. అదేంటి? ఈరోజు మన భావోద్వేగాలను ప్రదర్శిస్తానికి మనం ఎక్కువ ఇష్టపడుతున్నాం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎక్కువ జరుగుతుంది. ఇది చాలా బలహీనమైనటువంటి అంశం. ఎమోషనల్ బ్లాక్మెయిల్, మన భావోద్వేగాలతో అవతల వాణ్ణి మన వైపు ఆకట్టుకోవటం, ఇది లోకంలో జరుగుతుంది. దేవునికి కూడా మనం కల్పిస్తున్నాం. నీ భక్తిని పక్కన పెట్టి మిగతా చెత్తంతా నెత్తినేసుకొని అనవసరమైనటువంటి వాటిలో నువ్వు జొరబడి నీ బలహీనతను కప్పుచ్చుకుంటూ దేవుని దగ్గర నీ తప్పును సమర్థించుకుంటూ ఎంతవరకు బ్రతుకు? ఏలియా అంటాడు ఇజ్రాయేల్ ప్రజలతో, మీరు ఎన్నాళ్ళ మట్టుకి రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. దేవుడైతే దేవుని వైపు రండి, యెహోవా దేవుడైతే బయలు వైపు వెళ్తారా, వెళ్ళిపోండి. ఎందుకు మీరు ఇంత స్ట్రగుల్ ఎందుకు ఫేస్ చేయటం? ఒక దైవ సేవకుడు ఈ విధంగా అన్నారు, మన లోకాశలను సమాధి చేద్దాం, దేవుని చిత్తానికి పునాది వేద్దాం అన్నారు. అద్భుతమైన మాట. సిరికి దేవునికి దాసులం కాలేము. అదా ఇదా? చాయిస్ ఇస్ యువర్స్. అవకాశం మనకే ఇచ్చినాడు దేవుడు. బలవంతంగా ఇన్ని మొట్టికాయలేసి అటు చేసి ఇటు చేసి అలాగేం చేయడండి. ఆయనకి స్వేచ్ఛనిచ్చాడు, నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. నువ్వు బలహీనతల్లోకి వెళ్ళి నువ్వు బందీ అయిపోయి త్రాహిమాం క్రీస్తునాదా దయచూడా రావే అని పాడతాడు భక్తుడు. సిలువే నా శరణాయనురా అంటాడు మరొక భక్తుడు. సిలువ వైపు చూచు కొలది శిల సమానమైన నా బ్రతుకు తరిగి కరిగి నీరైపోతుంది నాయనా అంటాడు. మనం కరగట్లేదే, తరగట్లేదే, వంగిపోవట్లేదే, సాగిలపడడం లేదే. మన తప్పులను సమర్థించుకుంటూ మన భావోద్వేగాలు ప్రదర్శించి ఇదే భక్తి అనుకొని ఏదో ఆయాస ప్రయాస పడుతున్నాను తప్ప దానికి ఎటువంటి ప్రయోజనము లేదు. ఇంకా ఆశాపు అంటాడు 13వ వచనం చూడండి, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండట వ్యర్థమే. దినమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. మత్సరపడుతున్నాడు భక్తిహీనులను చూసి. ఎందుకు నేను ఇలా పరిశుద్ధంగా ఉండటం, ఎందుకు ఇంత పవిత్రంగా ఉండటం? నీ పవిత్రత నీది, నా పవిత్రత నాది. ఈనాడు అనేక మంది తమ తప్పులను సరిచేసుకోవడానికి
సరిచూసుకొని సరిచేసుకొని సరిగా బ్రతకటానికి ఇష్టపడడంలా వాళ్ళని టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమో అలాగే స్పిరిచువల్ ఫిట్నెస్ కూడా అంతే అవసరం. శారీరకంగా ఎంత పౌష్టిగా ఉండాలని కోరుకుంటామో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం ఎట్లా మనం ఈ యొక్క మంచి భోజన పదార్థాలని మనం తీసుకుంటామో అట్లాగే స్పిరిచువల్ ఫిట్నెస్ అవసరం. నీ భావోద్వేగాలు పనికిరావు. నీ ఎమోషన్స్ పక్కన పెట్టు. ఎమోషన్స్ బ్లాక్మెయిల్ పక్కన పెట్టు. అది జనానికి చూపిస్తున్నావు, దేవుని వైపు చూపిస్తున్నావు. నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దేవుడు పడిపోడు. మరి ఏం చేయాలి? నీ తప్పేంటో నువ్వు సరిచూసుకొని దాన్ని సరిచేసుకొని ఆయన దగ్గర సాగిలపడి నన్ను క్షమించు ప్రభా అనాలి. మరొక భక్తుడు పాడతాడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా అంటాడు. నన్ను దిద్దయ్యా, సర్వం కోల్పోయిన యోబు, నేను నీచుడను, చిత్తగించము నేను నీచుడను, నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు నాయనా అన్నాడు. చూడండి ఎంత బాటమ్ లెవెల్కి వెళ్ళిపోయాడో, ఎంత తగ్గించుకున్నాడో. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. ఏమంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నా మందిరమునకొచ్చి పశ్చాత్తాపడి నా దగ్గర సాగిలపడితే వారి దేశాన్ని బాగు చేస్తాను, వారి పాపాలను క్షమించమని అడగాలి. ఈనాడు అది పక్కన పెట్టాము, ఏదో ఫ్లేవర్లో పూసేస్తున్నాం. కిందంతా మైదా కేకే, పైనే ఫ్లేవర్లో స్ట్రాబెర్రీ ఫ్లేవరు, వెనిలా ఫ్లేవరు, చాక్లెట్, ఇంకా డిఫరెంట్గా ఆ క్రీమ్కి ఇష్టపడుతున్నాం. కింద మాత్రం మైదా ప్రమాదకరమైనది ఉంది. ప్రియ స్నేహితులారా, మన భావోద్వేగాలను పక్కన పెట్టి మనం బలహీనమని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర సాగిలపడితేనే, శరణు స్వామి శరణు అంటేనే ఆయన మన పట్ల తన కృపను చూపువాడై ఉన్నాడు. ఇంక తప్ప వేరే ఆల్టర్నేట్ అంటూ ఏం లేదు. మనల్ని మనం సరిచేసుకోకుండా సరిచూసుకోకుండా మనం భావోద్వేగాల ద్వారా దేవుణ్ణి ఏదో భ్రమలో పెట్టాలి అనుకుంటే అది కేవలం అజ్ఞానం, అది అవివేకం. దానివల్ల ఏ రకమైనటువంటి ఆశీర్వాదం రాదు. ఎందుకు ఇది పరిశుద్ధంగా ఉండాలి, వాళ్ళలాగా ఉన్నా ఇలాగా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాడు తప్పు చేసి కూడా మంచిగా తిరుగుతున్నాడు కదా అని భావోద్వేగంతో హడావుడిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ నా లోపల నేను అనుకుంటూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అయ్యా. తర్వాత అంటాడు 21వ వచనం, నా హృదయము మత్సరపడెను. 37వ కీర్తన ఉంది, చెడ్డవారిని చూసి మీరు వ్యసనపడకుడి, దుష్కార్యములు చేయవారిని చూసి మీరు మత్సరపడకుడి అన్నాడు. ఆ మత్సరం, ఆ వ్యసనం తీసేసుకోవాలి. నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని. అదేంటి, అంత భక్తులు నడవలసినోడు పశువురాగా ఎలా బిహేవ్ చేస్తున్నావు? అంత క్రూయల్ మెంటాలిటీ ఎందుకు వచ్చింది? అంత ఉన్మాదం ఏంటి? ఎటు వెళ్ళిపోతున్నావు? ఏం చేస్తున్నావు? అడిగేవాళ్ళు లేడనా? ఈయనెవరు ప్రశ్నించడం లేదనా? ఆయన దీర్ఘశాంతం మనకి లోకువైపోయిందా? ఒక భక్తుడు పాడతాడు, సందేహమేలా సంశయమదేలా అని పాడుతూ ప్రభు యొక్క ప్రేమను గుర్తు చేస్తూ, ఎంతకాలమయ్యా ఇలాగా? యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా? యేసయ్య సహనముతో చెలగాటమా అంటాడు. ఆ ప్రేమ నీకు లోకువైపోయిందా? ఆయన సహనం నీకు చెలగాటం అయిపోయిందా? ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎంతకాలం చేస్తావు? నీ భావోద్వేగాలు ఎంతతో ప్రదర్శిస్తూ ఉంటావు? వాళ్ళ మీద బుట్టలో వేసినట్టుగా దేవుని బుట్టలో వేసుకుంటాం. ఆయన బుట్టలో పడిపోయేవాడు కాదు, నీ వల్లో చిక్కునేవాడు కాదు. నువ్వు రా వచ్చి కూర్చో అంటే అలా కూర్చునేవాడు కాదు. నువ్వు సాగిలపడాలి. 28వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథంలో ఉంటుంది,
సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 వచనం, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందును. నువ్వు దేవుని కనికరం పొందాలి అని అంటే నీ భావోద్వేగాలు పనికిరావు. భయభక్తులు కలిగిన భక్తి కావాలి, భయభక్తులు కూడిన జీవితం కావాలి. కాబట్టి నీ భావోద్వేగాలు పక్కన పెట్టి భావయుక్తమైన సులభమైన భాషతో నువ్వు ప్రార్థించు. వాణిని చూసి కాపీ కొట్టద్దు. పూసుకున్న భక్తి, రాసుకున్న భక్తి నిలబడదు. సాగిలపడు, క్షమించమని అడుగు, అతిక్రమం దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టు. ఆ కంపు జీవితాన్ని విడిచిపెట్టి సొంపుగా బ్రతకడం నేర్చుకో. ఆ మంపు గనక అంతే ఉంటే ముప్పు దాపరిస్తుంది. జాగ్రత్త. దేవా క్షమించు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని నేను మృగం వంటి వాడైపోయానయ్యా, నన్ను క్షమించు క్షమించు క్షమించని తన భావోద్వేగాలు పక్కన పెట్టి, తన బలహీనతలను విడిచిపెట్టి దేవుని దగ్గర సాగిలపడ్డాడు ఆసాపు. తన ప్రార్థన మారింది. ఏమంటారు అనగా, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. 73వ సంకీర్తన 24వ వచనం, నీ ఆలోచన నన్ను నడిపించదువు, ఎల్లప్పుడూ నీ ఎద్దున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకున్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమను నన్ను చేర్చుకుంటావు, ఆకాశమందు నువ్వు తప్ప ఇంకా నాకెవరున్నారు, నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదు, నన్ను క్షమించు మహాప్రభో అని సాగిలపడ్డాడు. ఈరోజు సాగిలపడాల్సింది పోయి మనం సతికల పడ్డాం. పశ్చాత్తాపంతో దేవుని దగ్గర సరిచేసుకోవాల్సింది పోయి పక్కపక్క నవ్వుకుంటున్నాం. ప్రతి దానికి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. నీ భావోద్వేగాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడా? నీ ఎమోషన్స్ని బట్టి ఆయన పనిచేస్తాడా? నీ కొరకు నా యొక్క జీవితాన్ని బలిగా అర్పణగా అర్పిస్తాను ప్రభా అని అంగీకరించు, నా సమస్తము నీకు సమర్పిస్తాను ప్రభా అని ఆయన దగ్గర రావాల్సింది పోయి వారలా ఉన్నారు, వీరిలా ఉన్నారు, వాని బ్రతుకు ఎలా ఉంది, ఈయన బ్రతుకు ఎలా ఉంది, ఇలాంటి కంపారిజన్స్ మానుకోవాలి. ప్రజలతో కమ్యూనికేషన్ పెంచేసుకుంటున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం వేల రూపాయలు తగలబెడుతున్నాం. బట్ దేవుడితో కమ్యూనికేట్ ఎలా అవ్వాలో తెలుసుకోలేకపోతున్నాం. ఎంత అజ్ఞానం చూడండి. ఆయన చాలా బాధపడుతున్నాడండి. యోనా, ప్రవక్త అయిన యోనా, నినివే ప్రాంతానికి వెళ్ళి తొందరలో దుర్గతి రాబోతుందని చెప్పబోయా వెళ్ళి తర్షీషుకు పారిపోయాడు ఆయన. మనకు తెలుసు, ఒక మీన, ఒక పెద్ద మత్స్యము, చేప యోనాని మింగివేసింది. ఓడలోని వారందరూ సముద్రంలో పడేశారు. ఈ నిద్రపోతుని నిర్లక్ష్య ధోరణితో ఉన్నటువంటి వీడిని ఆ చేప కడుపులో ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు యోనా. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వు, ఆ పాతాళం సంబంధించిన పునాదులు ఏదో తగులుతున్నాయి, నాకు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, ఒక్క అవకాశం ఇవ్వు. తర్షీషు వైపుకి వచ్చి ఆ చేప అతన్ని గట్టిగా కక్కి వేసింది. గబగబా తర్షీషుకి వెళ్ళవలసినటువంటి అతను నినివే ప్రాంతానికి వచ్చాడు. నినివే వైపుకి వచ్చి ఆ మీన కక్కి వేసినప్పుడు యోనా బయటపడి గబగబా నినివే ప్రాంతానికి వెళ్ళి తొందరలో మీకు దుర్గతి రాబోతుంది అని చెప్పాడు. అది తెలుసుకున్న రాజు మొదలుకొని రౌతు వరకు అందరూ గోనె పట్ట కట్టుకున్నారు, ఉపవాసాలు ఉన్నారు. కనీసం పశువులు కుడి తాగలేదు, మేత తినలేదు, గడ్డి తినలేదు, అన్ని ఓండ్ర పెట్టి అరుస్తున్నాయి. అక్కడ మనం చూస్తాం, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. నువ్వు బూడిద పోసుకున్నావా, ఉపవాసం ఉన్నావా, నువ్వు జనానికి నీ ఫిజికల్ అపియరెన్స్ ఎలా చూపిస్తున్నావా అనేది ప్రామాణికం కాదు. నీవు నీ చెడు నడతలు మానుకున్నావా, నీ అతిక్రమలను విడిచిపెట్టావా, వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డావా. వారు తమ చెడు నడతలు మానుకొనగా, వారు తమ అక్రమములను విడిచిపెట్టగా, అప్పుడు దేవుడు వారి భావోద్వేగాలను బట్టి కాక పశ్చాత్తాపంతో కూడినటువంటి వారి ప్రార్థనా జీవితాన్ని గుర్తించి అప్పుడు వారి చేయుదునన్న కీడు చేయక పశ్చాత్తాపడి మానివేశాడు అని ఉంది వాక్యంలో.
యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో మనం చూస్తాం. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి ఏడ్చి మొత్తుకొని అవి చేసి ఇవి చేసి నేను చచ్చిపోతాను, ఇలా చేయకపోతే అలా చేతని బెదిరించి బెదిరింపు ధోరణితో నువ్వు ఏమి చేసినా అది చెల్లదు. ఏంటి దేవుణ్ణి బెదిరిస్తావా? ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి? నేను నరుడును కాదు పురుగును అంటాడు. పురుగు వంటి యాకోబు అని కూడా దేవుడు పలకరిస్తాడు. మనం బ్రతుకెంత? నేను ఇవి ఆలోచించి పశుప్రాయుడిని అయిపోయానయ్యా, నన్ను క్షమించు అంటున్నాడు ఆయన. ఇర్మియా కూడా 12వ అధ్యాయం 1 నుంచి 4-5 వచనాల్లో యెహోవా నేను నీతో వాదించినప్పుడు నేను నీతిమంతుడుగా కనపడదు అంటాడు. దేవునితో వాదన ఎందుకు? సరే వాదన పెట్టుకుంటే ఆయన ఎలా కనపడ్డాడంట? నీతిమంతుడుగా నిర్మలుడుగా కనపడ్డాడు. అయినా నువ్వు న్యాయం విషయంలో నీతో మాట్లాడాలి. భక్తిహీనులు వర్ధిల్లేలా, వారు సుఖింపనేలా. మళ్ళీ ఆయన 4-5 వచనాల్లో అంటాడు ఇర్మియానే, నువ్వు వారు నాడుతున్నావు కానీ వారు వెంటనే గడ్డి వలె ఎండిపోతున్నారు. వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు కానీ వాళ్ళ హృదయానికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. ప్రభా నువ్వు నా నోటికి కాదయ్యా, నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నావు, నీకు వందనాలయ్యా, నన్ను క్షమించయ్యా అంటాడు. ఈరోజు మనం ఆయన బ్రతిమలాడుకోవాలి. నాకెంత వచ్చిద్దని లెక్కలేసుకొని బేరీజులు వేసుకోవటం కాదు, ఆ బేరీజులు వేసుకొని జేబులు నింపుకోవటం కాదు. ఆయన దగ్గరికి వచ్చి అయ్యా క్షమించు, చేసిన తప్పే, సమర్థించుకున్నా, చట్టానికి న్యాయానికి వాటి కళ్ళ గంతలు కట్టేశాను, అబద్ధ సాక్ష్యాలు చెప్పి తప్పించుకున్నాను, శిక్ష తప్పించుకున్నాను, నా కేసు కొట్టివేయబడింది, నేను నిర్దోషిగా అందరి ముందు కనబడుతున్నాను. కానీ నాకు తెలుసు నేను ఎంత దోషినో, ఎలాగ నేను బలహీనుడునో, నా రహస్య పాపలు నీకు తెలిసే ఉన్నవి కదా. 139వ కీర్తనలో భక్తుడు అంటాడు, నా నడక, నా పడక, నా ప్రతి చర్య, అసలు నాకు ఆలోచన పుట్టకమనిపోయిన వెరుగుదువు కదా. ఇక్కడ పోతాను, ఎక్కడికి వెళ్ళగలను నీ సన్నిధిని విడిచిపెట్టి? ఆకాశం ముందు ఉన్నావు, పాతాళం ముందు ఉన్నావు, భూమి అందు ఉన్నావు, సముద్ర అగాధంకి వెళ్ళినా నువ్వు ఉన్నావు. దయచేసి క్షమించయ్యా. ఈరోజు దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలి. ప్రభా నా భావోద్వేగాలతో, నా ఎమోషన్స్తో ఏదేదో చేసేద్దాం అనుకున్నాను, దయచేసి క్షమించు ప్రభా, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నేను సరిచేసుకొని సరిచూసుకొని నీ దగ్గర సాగిలిపడే అనుభవం దయచేయి ప్రభా అని ఒక తీర్మానం మనం చేయాలి. తప్పక దేవుడు ఆ తీర్మానాన్ని ఆశీర్వదిస్తాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనొక సందర్భాన్ని చూస్తాం. ఎరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు 6 రోజులు ఎరికో చుట్టూ తిరిగి 7వ రోజున గట్టిగా అరిచి ఆ యొక్క ఎరికో ప్రాంతంలోకి వెళ్ళి అందరినీ హతమార్చి చాలా వీరోచితంగా పోరాడారు యెహోషువ యొక్క సైన్యం. కానీ ప్రక్కనే ఉన్న చిన్న ఊరు హాయి అనే దాని విషయంలో ఏ రకమైన ప్రార్థన చేయలేదు, దేవుని చిత్తం అడగలేదు, దేవుని దగ్గర విచారణ చేయలేదు, ఏం మాట్లాడకుండా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటిని ఒక 3000 మందితో యుద్ధం చేస్తే ఈజీగా గెలిచేస్తాం, హాయిగా వెళ్ళి ఆక్రమించుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆ హాయిలోనే వాళ్ళకి హాని దాపురించింది. చాలా బలమైనటువంటి సైనికులు 36 మంది ఉచితార్థంగా చనిపోయారు. హాయి సైన్యం వలన హాని వచ్చింది. కారణం దేవుని దగ్గర విచారణ చేయలా, దేవుని దగ్గర ప్రార్థన చేయలా, ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. ఇక 36 మంది చనిపోగానే యెహోషువకు వణుకు వచ్చింది, భయం వచ్చింది. జనం కొట్టేస్తారేమో అని భయం అనిపించి ఇక 70 మంది ఇశ్రాయేలు పెద్దలను తీసుకొని దేవుని సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ వస్త్రాలు చింపుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి, ఓ అయ్యో దేవా ఎందుకు మమ్మల్ని దాటించావు, అసలు ఎందుకు ఐగుప్తుని తీసుకొచ్చావు, ఎందుకు మమ్మల్ని యోర్దాను దాటించావు, ఈ ప్రజలు చూసావో 36 మంది చచ్చిపోయారు, ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి అని మాట్లాడుతున్నాడు. సాయంత్రం దాకా ఓర్చుకున్న దేవుడు అన్నాడు, లే. 7వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం, లేమో నీ తలను నేల మోపుకుందువేమి. ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేశారు, శపితమైంది ముట్టుకోవద్దని చెప్పారు, ముట్టుకున్నారు, అందుకే ఈ నష్టం వచ్చింది. ఎంక్వైరీ చేయలే,
ఎక్కడ తప్పు ఉందో అని సరిచూసుకోవాలా, తప్పుని సమర్థించుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు చీట్లేస్తే ఆకాను బయటకు వచ్చాడు, ఆకాను కుటుంబాన్ని మొత్తం చనిపేసి ఆ దోష నివారణ అయిన తర్వాత దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, ఆయన వెళ్ళమన్నప్పుడు వెళితే అప్పుడు హాయి మీద విజయం వచ్చింది. భావోద్వేగాలతో ప్రార్థించినంత మాత్రాన, ఉపవాసాలంత మాత్రాన, కన్నీళ్లతో కార్చినంత మాత్రాన నువ్వేదో ఊగిపోతే దేవుడు ఊగిపోడు. అర్థం చేసుకొని ఇక్కడైనా సమాధానము కలిగి దేవుని దగ్గర సాగిలపడి, నా సమస్య ఇది, నా సమస్యకి మూలం నేనే, దయచేసి నాకు పరిష్కారం చూపు ప్రభా, నన్ను కరుణించయ్యా అని ఆ కరుణామయుని చెంత దావీదు కుమారుడా నన్ను కరుణించని ప్రార్థన చేస్తే కరుణామయుడు కదులుతాడు, ఆయన కదిలించబడతాడు. తప్పక తన కృప చూపి మన మీద వాత్సల్యము చూపు వాడినాడు. ఆ రీతిగా ప్రభు మనకి తన కృపా వాత్సల్యము చూపి మన భావోద్వేగాలను బట్టి కాక భయభక్తులతో కూడిన జీవన నేపథ్యం ద్వారా పరిస్థితులను ప్రభు అనుకూలపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభు మన వెనుకెళ్ళి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం నీ కృపలో నీ దయలో భావోద్వేగాలను పక్కన పెట్టి నీ ఎడల భయభక్తులు కలిగిన దగ్గర సాగిలపడి నీ కృప పాత్రులమయ్యే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, ముఖ్యంగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రులుగా చేయమని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక టీవీ ప్రోగ్రామ్ స్పాన్ చేసినటువంటి ప్రభా దాసారు పసుపురెడ్డి పద్మక కొరకు మా ప్రభా మా తండ్రి సత్యమన కొరకు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారి కృపకు పాత్రులుగా చేసి వారికి ప్రార్థన ఫలము వారికి అనుగ్రహించి సమస్త విషయంలో జయం ప్రసాదించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార శుద్ధాత్మ తరికి దేవుని జీవితం సదా తోడై సమస్త విషయంలో జయమించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.